హాయ్ ఫ్రెండ్స్, ఇది బ్రహ్మేశ్వరాలయంలో పురాతనమైనటువంటి ఇవి మందిర్లో ఉన్నటువంటి విగ్రహాలండి. ఇప్పుడుగా దాదాపుగా ఒక 500 సంవత్సరాల కిందటి ఈ విగ్రహాలండి. ఈ విగ్రహాలు ఈ రోజులో కావు, దాదాపు ఒక 500 సంవత్సరాల కింద ఉండొచ్చు, 1000 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అప్పటి ఈ కట్టడాలు జరిగినాయండి. ఇక్కడ మన శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారు హిమాలయ పర్వతాలకి వచ్చి ఇక్కడ తన గురువారు ఆదేశాల ప్రకారం తను వచ్చి ఇక్కడ మందిర్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఏం లేకుండే స్వామి వచ్చినప్పుడు అంతా శూన్యం, అన్ని పొదలు చెట్లు అంతా జంగల్ అనేది వలుచుకుపోయింది. ఆయన వచ్చి ఇక్కడంతా శుద్ధి చేసి ఈ మందిర్లు కట్టి పునర్నిర్మాణించి అక్కడ దేవాలయంలో అన్ని పూజలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ మందిర్ని వెలుగులోకి తెచ్చి ప్రజలకు ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామి గారు. మరియు వారు ఇప్పుడు అక్కడ లేరు కాబట్టి వారి ప్రియ శిష్యుడు అయినటువంటి బాలు స్వామి గారు ఉన్నాడు. ఆ స్వామి గారి గోదావరి అండి. ఈ మందిర్ బాధ్యతలన్నీ అతనే చూసుకుంటున్నాడు కాబట్టి కనకాపురం మందిర్ స్వామి బ్రహ్మేశ్వరాలయం గోదావరి ఒడ్డున చంద్రవంక అని ఉంటుందండి. ఇక్కడ గోదావరి ఒడ్డున ఎక్కడ లేదు. ఈ గోదావరి త్రింబకేశ్వరం నుంచి వచ్చింది కదా, ఎక్కడ కూడా చంద్రవంక లేదు. ఇక్కడ చంద్రవంక ఉంది. ఈ చంద్రవంకలోనే ఈ మందిర్ నిర్మించడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మహిమగల మందిర్ ఇది. ఇక్కడ ఒక్కరోజు నిద్ర చేయడం, ఇక్కడ స్నానం చేయడం, చాలా ఎటువంటి కీడులు ఎటువంటి ఏమున్నా వెళ్ళిపోతాయని చెప్పేవారు స్వామి గారు. స్వామితోటి మాకు చాలా సత్సంబంధాలు ఉండేటి. ఎప్పుడు చర్చించేవాళ్ళం. ఈ మందిరు గొప్పతనాన్ని మనకు తెలియదు లోకల్లో, కానీ స్వామి చాలా వివరించేవారు. అందుకోసమే ఈ మందిరకు ఎవరన్నా ఎటువంటి బాధలు ఉన్నా కానీ వచ్చి ఈరోజు ఈ మందిరకు రావడం జరిగింది. శివాలయంలో దాదాపు 30 అభిషేకం చేసుకొని మీరు వండి మీకు ఈ మందిర్ని మంచి జరుగుతాయి అని స్వామివారు చెప్పేవారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఎవరు నచ్చి మీరు చూసుకోండి. స్వామివారి విగ్రహం ఉంటుంది, జరిగింది, దర్శించుకోవచ్చు. స్వామి ఇప్పుడు మనం స్వామి సమాధి కూడా విగ్రహం కూడా ఉంది, అక్కడ కూడా చూపిస్తాం మీకు. సత్యానంద కూడా వెళ్దాం. స్వామివారి లోపల విగ్రహం కూడా ఉంది అండి, సమాధి ఉంటుంది. స్వామి గారి కూడా ఆ సమాధిని దర్శించుకోండి, చూపిస్తా. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడల్లా స్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ స్నానం చేసి మీరు వీలుంటే నిద్ర చేయొచ్చు, లేకపోతే ఇక్కడ స్నానం చేసి స్వామి వారి మందిరం అని ఇది సమాధి అండి. ఇదే స్వామిది లోపలికి వెళ్దాం. ఇదే స్వామిది సమాధి. స్వామి ఇక్కడనే స్వామి గారు ఇక్కడనే భక్తులకు సందర్శించేవారు. ఇది స్వామి చైర్ గారిది ఆసనం అండి, చైరు. స్వామి వారి భక్తులకు చూస్తూ అన్ని విషయాలు చెప్పేవారు. చూడండి, భక్తులతోటి మాట్లాడేవారు. స్వామి వారి ఆసన చైర్ ఇది. మరియు ఇదేనండి ఇక లోపల ఇక్కడనే టేబుల్ బొట్టు పెట్టి అందరినీ ఇది స్వామి గారి సమాధి. ఇది స్వామి వారిది సమాధి. ఇదేనండి సమాధి మీదనే భక్తులందరూ కలిసి జైపూర్ నుండి ఈ విగ్రహం స్వామి గారి విగ్రహం పెట్టారు. విగ్రహం తేవడం జరిగింది, తెచ్చి విగ్రహం పెట్టారు. చూడండి జైపూర్ నుండి స్వామి గారి జీవకళ ఊడిపట్టి సేమ్ కూర్చున్నాడేమో అన్నట్టుంది కదా. ఇదేనండి స్వామిని శ్రీ శ్రీ పూజించుకుంటారు సరస్వతి స్వామి గారి విగ్రహం. వారి దర్శించుకొని ఇక్కడ ఎప్పుడు నెరవేరుస్తూనే ఉంటాడు స్వామి. మీకు ఎటువంటి కీడు బాధలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోతాయండి. ఈ స్వామివారి ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నట్టే ఇక్కడ అన్నీ జరుగుతాయి. స్వామికి నమ్మిన వారికి అన్నీ తప్పకుండా జరుగుతాయండి. ఇదేనండి స్వామి గారి చిత్రపటం. ఇది శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి శ్రీ సత్యానంద సరస్వతి స్వామీజీ మన మధ్య లేడు కాబట్టి ఇదండి బాధ ఉండొచ్చు, కానీ తను ఎప్పుడు మీ వెంటనే ఉంటారు. నన్ను కోరిన భక్తులకు ఎప్పుడు కూడా నేనేది తక్కువడనీయకుండా చూస్తాను అని చెప్పేవారు. మరియు భక్తులకు కోరికలు నెరవేర్చడానికి నేను సజీవంగానే ఉంటాను, మంచి జరగాలని ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. భక్తులందరూ అన్ని సక్రమంగా జరుగుతుంది భక్తులకు కాబట్టి ఎవరైనా కానీ వచ్చి స్వామివారిని గోదావరిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తే కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది, అందరికి శుభం జరుగుతుంది. స్వామి గారు ఉన్నప్పుడు వాడినటువంటి పాదుకలు వారు ఇవే పాదుకలు వాడేవారు. ఈ పాదుకలని భక్తుల దర్శనార్థం జరిగింది, ఇక్కడ పెట్టడం జరిగింది. పాదుకలు ఇదే స్వామి విగ్రహం చూడండి. ఇప్పుడు
ఎంత జీవకళ పుట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మహనీయుడు స్వామి శ్రీ శ్రీ శ్రీరామానంద సరస్వతి స్వామి గారు. అందరూ స్వామివారిని దర్శించుకోండి. ఎవరైనా కానీ భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ స్నానం చేసి వెళ్ళండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. జై గురుదత్.